ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారు అంతేగా. ఆనందంగా నేను ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోతాను. అంతేకాని సంపదకి సిద్ధుకి భయపడేదే లేదు. సిద్ధు సంపదని పెళ్లి చేసుకున్నాడా? నాతో కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తా వాడి సంగతి. నీకేందన్నా గా పెళ్లిలో మంచిగా బిర్యానీ తినుకుంటా కూర్చున్నావు. నాకైతే నువ్వు ఎక్కడున్నావు సమజగాక ఎతికి ఎతికి సచ్చినా. అన్నా నీకు ముచ్చట చెప్పాలా? నిన్న నీ పోరి లాఠీ ఇసిరినాక ఉరకబెట్టినది కదా. గప్పుడు నీ పోరి పక్కనుండే ఇంకో పోరి నన్ను ఎడవకుండా నా ఎంటపడి ఉరకతనే ఉంది. చూసినా 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 ఏం సమజగాల. గొప్పమని మూతిలో మూతానిచ్చి ముద్దిచ్చిన. దాని తల్లి దెబ్బకి సక్రొచ్చి పడిపోయింది. ఇంక లేచిందో లేదో, నేనైతే నువ్వు ఫోన్ చేసిన దాకా ఇంక ఉరుకుతూనే ఉన్నా. రాత్రి అయితే ఏడనో చూస్తూ ఆ పోజులో కూర్చుంటావు. నీకు వినిపిస్తున్నదో లేదో నాకేం సమజగాల. అన్నో నేను చెప్పింది విన్నావా? అరే బాల్గా, నా పోరి సీర కడితే ఏమున్నదిరా. పోలీస్ చొక్కా ప్యాంట్ వేస్తే నా పోరి అందం తెలియలేదురా. పెండ్లిలో చూడాలా కండ్లు మెరిసినాయిరా. నా బాధలు నేను చెప్తుంటే నువ్వు నీ పోరు ముచ్చట చెప్తున్నావా? రే నిన్నంతా మేమిద్దరం పక్క పక్కనే ఉన్నాం రా. కలిసి తిరిగినాం, కలిసి తిన్నాం. జిందగీ ఆడనే ఆగిపోయింటే మంచిగా ఉండేది అనిపించిందిరా. పెండ్లికి పోయినాం కదా, మస్తుగా బంగారం దొరుకుతుందా అనుకున్నా. శివరాకరణ ఇది ఒక్కటి దొరకబట్టినా. నువ్వైతే ఖుషిగున్నావు కదా. నా ముచ్చటేందో చెప్పు. గా పూరి మూతులు మూతి పెట్టి ముద్దు పెట్టినా కదా, కేసేమైనా అవుతుందంటవా? అంటే కర్రోడా నువ్వు ముద్దులు కూడా పెడుతున్నావా? బాబ్జీ గాడు చూడు, నువ్వెప్పుడు పెడతావు ముద్దు? అరే ఆంటీ, ఆడ అంటుంది ముద్దు కాదు ముద్దా. గట్లనా? నేనింకా ముద్దు అనుకున్నా. అంటే నువ్వేందంటే సీత మా ఇంటికి వచ్చినావు? బాబ్జీ నీకోసమని బిర్యానీ చేసినా, తిను. థ్యాంక్ యూ కళ్యాణి మేం సాబ్. నేను బిర్యానీ తెస్తే కళ్యాణి అంటాడెందుకు కర్రోడా? నీ చెవులో సీసం గాని పోసుకున్నావా? ఒకటంటే ఒకటి వినిపిస్తుంది. నేను దిల్దార్ అన్నా, నీకు దిల్లున్నది, అందుకే మాకు బిర్యానీ పెట్టినావు. నేనిస్తానే ఉన్నా, నువ్వైతే నాకేమీ ఇయ్యలేదు. జరంత నన్ను చూసుకో బాబ్జీ. రాత్రి అయితే అవుపడదానికి నన్ను చూసుకుంటే ఏం చూసుకుంటాడు? అరే ఓ సక్కు, ఎక్కడున్నావే? నేను వస్తున్నానని బిర్యానీ చేసినావా? వాసన గల్లీ చివరి దాకా వస్తుంది.
అగో అంకుల్ వచ్చిండు. ఏయ్ అంకుల్ మంచిగా మందేసి వచ్చినట్టున్నాడు. ఆంటీకి జాగారమే. ఆయనకి తినడం చేతనైతే నీ ఇంటికి బిర్యానీ ఎందుకు వస్తుంది? పోయిందరా? పోయిందనా? అరే బాలుగా, నా పూరి ఎంత మంచిదో ఎరికానా? నాకెట్లా ఎరిగైతుందన్నా? కానీ నా పూరిని వాళ్ళెవరో మస్తు ఫాలో చేస్తుర్రా. జవులన్నా? గపొద్దు నా పూరి ఇంటికి పోతే దొడ్డిదారుల దూకొచ్చారు కదా, నేను కుక్క లెక్క కొట్టినాం కదా, వాళ్ళు అనుకుంటారా? వాళ్ళా? అవురా, వాళ్ళు ఏదో కిరికిరి చేస్తుర్రు. వాళ్ళని మళ్ళా దొరకబట్టాలా? అన్నా వాళ్ళని తర్వాత దొరకబెడదు గానీ ముందే అయితే ఆంటీ తెచ్చిన బిర్యానీని పట్టుపడదాం. మస్తుగుందిరా ఆంటీ లెక్కన. తిరతి అమ్మా మర్యాదగా నవ్వడం ఆపేయి. ఇక్కడ అందరం బాధపడుతుంటే నవ్వే రోగం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా తగ్గినట్టు లేదు. మళ్ళీ తీసుకెళ్లి హాస్పిటల్లో పడేమంటావా? మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వే వచ్చుద్దిరా సిద్ధు. చేసిన పాపం ఊరికే పోద్దా? డబ్బుల కోసం బంగారం కోసమని ఆ శౌర్యగాడిని చంపి మీ పొట్టను పెట్టుకున్నారు. ఇంకా మీరేం చేసినా బుగ్గే, ఏవీ కాదు. వాడు ఉన్నప్పుడు అంటే మా ప్లాన్ ఎలాగూ జరగలేదు. వాడు పోయినా కూడా జరగకుండా ఏదో ఒక విధంగా మా ప్లాన్ పాడవుతూనే ఉంది. అవును సిద్ధు, శౌర్య ఆత్మ కళ్యాణిని కవర్ చేస్తుంది. అందుకే ఒంటరిగా ఉందనుకుంటున్న కళ్యాణిని మనం ఏం చేయలేకపోతున్నాం. వాడు దెయ్యమయ్యాడు, మాయమయ్యాడు, కళ్యాణి వెనకాలన్నాడు. ఇవి కాదు సామ్ నాకు కావాల్సిందే. అసలు మనం పెళ్లి చేసుకున్న పెళ్లి ఫోటోలు ఎలా బయటికొచ్చాయి? ఫోటోలు బయటపడేదే ఉంది. మీ ఇద్దరు మాత్రం భార్య భర్తలు కాదా ఏంది? అమ్మా, మేమెంత ప్లాన్ చేసుకున్నామో నీకు తెలీదు. విషయం తెలియకుండా అసలు మాట్లాడుకో. నా గురించి తెలియని కుటుంబం హ్యాపీగా పెద్ద ఫ్యామిలీలోకి వెళ్తే నేను అనుకున్న జరుగుతుందనుకున్నాను. అందుకే పెళ్లి కొడుకులాగా వెళ్ళి ఆ కాంతం ఆస్తిని మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేశాను. పెళ్లి జరిగే వరకు నా గురించి బయటపడకుండా ఉండుంటే నేను అనుకున్నది యాస్టీస్గా జరిగేది, ఆస్తి మొత్తం నాదయ్యేది. కానీ మా పెళ్లి ఫోటోలు బయటపడడం వల్ల మా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయిందమ్మా. ఒకవేళ మన మనసులో ఏమనుకుంటున్నాం అనేది శౌర్య ఆత్మ కనిపెట్టేస్తుంటుందా సిద్ధు? ఒసే, నువ్వు ఊరికి ఆత్మ ఆత్మ అని చెప్ప మాకుమే. ఆడదాకొచ్చిన ఆత్మ ఏడదాకా రాదయ్యింది. అసలే చీకటి పడింది. రాత్రి అయితే ఏదైనా పని మీద పోవాలన్నా భయంతో బయటకు అడుగు కూడా పెట్టలేకపోతున్నా. నా కర్మగాలి ఏ పిల్లో గిల్లో మీద పడినా ఆ శౌర్యగాడే వచ్చి మీద పడ్డాడనుకుని సచ్చినా సస్తాను. అమ్మా, అక్కకేం పని పాట లేదు. కరెక్ట్ గా నేను చిరాకులో ఉన్నప్పుడే ఫోన్ చేస్తుంది. ఫోన్ తీసి ముందు మాట్లాడరా, ఏం చెప్పుద్దో ఏమో.
చెప్పక్క. అదేంట్రా తమ్ముడు, నీ పెళ్లి గురించి నాకొక్క మాట కూడా చెప్పలేదు. ఏ ఆడపడుచు కట్నం ఇవ్వాల్సి వస్తుందనా? అప్పుడే నా పెళ్లి గురించి నీదాకా వచ్చేసిందా? రాకుండా ఎలా ఉంటుందిరా? ఏంటి అయితే ఆ కళ్యాణి అందరికీ చెప్పేసిందా? చెప్పకుండా ఉంటుందా ఏంటి? ఆ అనుపమమ్మతో చెప్తుంటే నేను విన్నాను. అయినా నాకెందుకని చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదో కొద్ది రోజులు ఆగితే నీకే తెలుస్తుంది. అది కాదురా సిద్ధు, సొంత అక్కని నాకు కూడా చెప్పకుండా ఏంట్రా ఇది? అక్క, ఇప్పుడు నీతో ప్రశాంతంగా మాట్లాడే మూడ్లో నేను లేను. దయచేసి ఫోన్ పెట్టేసే. అరే తమ్ముడు, రే! సిద్ధు, శౌర్య చనిపోయాడన్నది నిజమే కదా? అందులో అనుమానం లేదు శామ్. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే శౌర్య ఖచ్చితంగా చనిపోయాడు. ఎందుకైనా మంచిదే, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సంపాదిస్తాను. ఒరేయ్, అసలే దెయ్యమై కనిపిస్తుంటాడు అంటున్నారు. మళ్ళీ మళ్ళీ ఓడి జోలికి వెళ్ళకండ్రా. బతికున్నప్పుడే మిమ్మల్ని ఊర్లెంబడి దిప్పుండాడు. సచ్చి ఆత్మ తిరగతాడంటే ఇంకెంత సాధిస్తాడో, ఇంకెక్కడెక్కడికి దిప్పుతాడో మిమ్మల్ని. అమ్మా, 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 అమ్మా! ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? కన్నయ్య ఒళ్ళు కాలిపోతుందమ్మా. అయ్యో, బాగా జ్వరం వచ్చినట్టుందే. నేను డాక్టర్ని పిలిపించమంటాను. బాజీ, బాజీ! ఏంటమ్మా? బాజీ, కన్నయ్యకి జ్వరం వచ్చింది. త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగేనమ్మా. అదేమిటమ్మా, రాత్రి బానే ఉన్నాడుగా, ఇంతలో జ్వరం రావటం ఏంటి? శివ, పద ముందు బాబుని చూసి వద్దాం. అయ్యో, ఒళ్ళు ఈ విధంగా కాలిపోతుంది ఏంటి? ఏమండి? అవును, సమయానికి డాక్టర్ గారు ఇంటి దగ్గర ఉన్నారో లేదో, హాస్పిటల్కి తీసుకెళ్దామా? బాజీ వెళ్ళాడుగా, కాసేపట్లో రాకపోతే అలాగే తీసుకెళ్దాం. రండి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. పిల్లాడికి ఉన్నట్టుండి జ్వరం వచ్చింది, ఏమైందో చూడండి. చూడండి. ఓకే. రాత్రి బాగానే ఉన్నాడు డాక్టర్. ఉదయం లేచి చూస్తే జ్వరంతో బాధపడుతున్నాడు. పిల్లవాడు ఎవరినో కలవరిస్తున్నాడు అనిపిస్తుంది. ఎవరి మీదైనా దిగులు పెట్టుకున్నాడా? అంటే నిజంగానే ఆ దొంగ బాబ్జీ ఇంటికొచ్చాడా? కన్నయ్య బాబ్జీని చూసి
ఆఫీసర్ అనుకుని ఆయన్ని కలవరిస్తున్నాడా? నీవులా ఉన్నట్టుండి జ్వరం రావటం ఏంటి? పసిబిడ్డ ఎవరినో కలవరించడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు. అంతా తమరు మనవరాలు పుణ్యమే. ఉద్యోగం పేరుతో ఊళ్ళో ఎక్కడెక్కడో తిరిగొస్తుంది. ఏగాలో సోకుంటుంది, పిల్లడికి జ్వరం వచ్చింది. ఇంట్లో నువ్వు ఉండగా ఏ గాలైనా గుమ్మం దాట అంత ధైర్యంగా లోపలికి వస్తుందా? లేకపోతే ఏంటి, పసిబిడ్డకు బాలేదని అందరూ బాధపడుతుంటే దానికి కూడా కళ్యాణే కారణం అన్నట్టు మాట్లాడతావు? కన్నయ్య అంటే నాకు ప్రేమ లేనట్టు మాట్లాడతారేంటి? అబ్బాబ్బా, కాసేపు మాట్లాడకుండా ఉంటావా? డాక్టర్ గారు చూస్తున్నారు కదా. ఏం ఇబ్బంది లేదుగా డాక్టర్? భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ టాబ్లెట్లు సగం సగం చొప్పున 3 పూట్లా వేయండి. వస్తానండి. బాజీ నేను తీసుకొస్తానండి. పరగడుపుని టాబ్లెట్స్ ఎలా వేస్తాం? నేను వెళ్ళి ఇడ్లీ తెస్తాను, తినిపించాక వేద్దాం. దానికి నువ్వెందుకులే అమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి నానమ్మా, ఎన్ని చేసినా కన్నయ్యకి జ్వరం తగ్గడం లేదు. కళ్యాణి, ఇది మామూలు జ్వరంలాగా అనిపించటం లేదమ్మా. లేదంటే మందులకి నయమయ్యేది. అందుకే ఈ గచ్చకాయ కన్నయ్య మెళ్ళు వేస్తే దిష్టి దోషం ఏమైనా ఉంటే వెంటనే తగ్గిపోతుంది. ఆగడుపమ్మా, ఏంటి నా మనవడికి భూత వైద్యం చేస్తున్నావా? భూత వైద్యం ఏమిటి దమయంతి? పిల్లలకి బాగుండకపోతే పెద్దవాళ్లు పల్లెటూళ్లలో ఇలాగే చేస్తారు. నువ్వెలాగూ ఏమీ చెయ్యవు, చేసేవాళ్ళని కూడా చేయనీవా? ఏంటి ఇవిడి గారు చేసేది? అయినా పోయి పోయి పసిబిడ్డలకి ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలా? అత్తయ్య, దమయంతి, దమయంతి, ఏంటి నా మీద నోరులేస్తుంది? మరి మీరనే మాటలు ఎలా ఉన్నాయి? ప్రతి దానికి మా అమ్మని కించపరిచేలా మాట్లాడటం మీకు బాగా అలవాటైంది. ఏంటి ఏంటిప్పుడు? నేనంత కాని మాట ఏమన్నానని? వాడు నా మనవడు. వాడికి మంచి జరగాలంటే ఆ కట్టేదేదో నువ్వు కట్టు, లేకపోతే పల్లవితో కట్టించు, లేదంటే నానమ్మతో కట్టించు. అంతేకాని బిడ్డ లేని తనతో కట్టిస్తే ఉన్న రోగం పోకపోగా కొత్త రోగం ఏం వస్తుందో ఏమోనని నా భయం. అత్తయ్య, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి కానీ ఎవరు చేశారు అనేది అవసరం లేదు. ఆ జ్ఞానమే దానికుంటే ఈ బాధలన్నీ ఎందుకుంటాయి కళ్యాణి? పెద్దదానివి నువ్వే అలా మాట్లాడతావేంటమ్మా? పెద్దరికం. నిజంగా నా పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే నువ్వన్న మాటలకి నీ పళ్ళు రాలగొట్టాలి. కానీ ఎన్నిసార్లు నీ కొట్టను, ఎన్నని తిట్టను. అమ్మా, దాని కన్నా పాపం నాది. దాని తరపున క్షమాపణ చెప్పడం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. అమ్మా,
నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మరి కన్నవాళ్ళం కదమ్మా. బిడ్డ తప్పు చేసిందంటే అది కన్నవాళ్ళు చేసినట్టే కదా. అసలు ఇదంతా నీ మంచితనం వల్లే వస్తుందనుకోమా. అదొక్క మాట అనగానే మొదటి రోజే దాని ముఖం పగలగొట్టుంటే బాగుండేది. అంటే ఏంటమ్మా, అందరినీ నన్ను కొట్టమని సలహా ఇస్తున్నావా? అలా అందరం కొట్టగలవాళ్ళం అయితే నీ నోరు అలా ఎందుకు వాగుతుంది? ఒక్కసారి 2 సార్లు అయితే ఏదో తెలియక మాట్లాడిందిలే అనుకోవచ్చు, కానీ ప్రతిరోజు ఇదే పని అక్క నీకు. ఉదయం లేచిన దగ్గర నుంచి కళ్యాణిని ఏమందామా, అనుపమను ఎలా బాధ పెడదామని తప్ప మరో పనుండదా నీకు? వదినేదో బిడ్డ గురించి అంటే మీరంతా అలా వదినంటే ఎలా?